హాయ్ అందరికి, నేను మీ మడివి సంజు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ చూడండి. ఇది ఇందులో పుష్ప మూవీలో చూపించారు కానీ మేము ఇందులోనే చూపెట్టారు. నేనైతే ఇవాళ మా చింతూరు మండలంలోనే బెస్ట్ వాటర్ ఫాల్ కొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నా. అది మోతుగూడెం పక్కనే ఉంది. మోతుగూడెం నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంది. మా విలేజ్ అయితే ఇక్కడే, ఈ దారి ఉంది కదా ఇక్కడే మా విలేజ్లో అనుకుంది. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము ఇటు చింతూరు రోడ్డు. ఆటో ఉంది కదా, ఆటో మనోడిదే. ఆటో మాట్లాడుకుని ఇంక చాలా మంది వెళ్తున్నాము. మనలతో కూడా మాట్లాడిపిస్తా. అలాగే ఆటో పూజ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇంకా ఇంకా మన వాళ్ళైతే ఆటోని పూజ చేస్తున్నారు చూడండి. ఆటోని పూజ చేసేది అయిపోయాక ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్స్ని, అలాగే మన చింతూరు మండలం పోలవరం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల లొకేషన్స్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరు ఆసక్తిగా ఉన్నారు. చూడండి, అందరి కళ్ళల్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత ఆటోని నేను కూడా మొక్కాను. మమ్మల్ని సేఫ్గా తీసుకురావాల్సిన బాధ్యత నీది ఆటో అని. ఇక్కడ కనిపించే కొండలు మనం వెళ్ళేటప్పుడు మోతుగూడెం దాటాక వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు ఘాటీలు ఎక్కుతాం కదా, అప్పుడు కనిపిస్తాయి కొండలు. ఏంటి సంజు, మీ విలేజ్ నుంచి డైరెక్ట్ మోతుగూడెం ఘాటీలు కొండలు చూపిస్తున్నాం, మధ్యలో చూపించవా అనుకోకండి. నేను ఇంతకు ముందే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఈ వీడియోలో వాటర్ ఫాల్స్ అయితే ఉండదు. మేము వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాం కానీ మిస్ అయిపోయింది. అందులో పుష్ప బ్రిడ్జ్, అలాగే స్వామి స్వామి అనే సాంగ్ లొకేషన్ అందులో ఉంటది. చూడండి, అందులో ఫుల్ డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ ఉంటుంది. మేము ఎంతో ఆసక్తిగా బయలుదేరి చూడాలని వస్తున్న లొకేషన్ ఇంకా కొంచెం ముందులోనే ఉంది. చూడండి, ఇంకొంచెం ఇక్కడ ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఎంట్రీ గేట్ ఉంటుంది. అక్కడ ఎవరున్నట్టు కనిపిస్తున్నారు కదా, చూడండి. ఇది చూసి మేమైతే షాక్ అయ్యాం. చూడండి, ఎంట్రీ గేట్లు అయితే మూసేసి ఉంది. అంటే ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? నిన్ను ఎందుకు వదులుకుంటాము, మాలో ఉన్న ఉడుకు రక్తం అలాంటిది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము. ఇంతకు ముందు కూడా వచ్చాము, కాకపోతే మూసేసింది. ఇప్పుడైతే ఖచ్చితంగా మీ అందరికి పోలూరు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఉన్నది బయట ఎంట్రీ గేట్ నుంచి మనం అయితే లోన లొకేషన్ కి వచ్చేసాం, వాటర్ ఫాల్స్ దగ్గరికి. వెల్కమ్ టు పోలూరు వాటర్ ఫాల్స్. చూడండి, పోలూరు వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే వాటర్ కొంచెం హెవీగా ఉంది, చూసుకోవచ్చు. ఈ పోలూరు వాటర్ ఫాల్స్ లోనే ఇరుముడి మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్లు కూడా ఇందులో కూడా ఉన్నాయంట. ఆ మూవీకి సంబంధించిన అన్ని లొకేషన్స్ కలిపి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడైతే మేము వచ్చిన లొకేషన్ ఏవిపి డ్యామ్, అంటే పుష్ప మూవీలో ఎర్రచందనం మొద్దులాపే డ్యామ్. బోర్డు కనిపిస్తుంది కదా, ఏవిపి డ్యామ్ అని. చూడండి, ఇట్లా లోనికి వెళ్ళాలి. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండల మధ్యలో అయితే ఉంది డ్యాము. మరి చూద్దాం డ్యామ్ ఎలా ఉంటుందో. మనం ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే మనతో పాటు మన రెడ్డి గారి అబ్బాయి బొడ్డుగూడెం మనోడిది. మేమైతే ఇటు నుంచి వచ్చాము, మన మోతుగూడెం పోలూరు వాటర్ ఫాల్స్ నుంచి ఇంకా ముందుకు వచ్చాము ఇటు. ఇది ఎక్కడ, డొంకరాయ? ఇది డొంకరాయ వెళ్తుందంట, నాకైతే తెలియదు. మన రెడ్డి గారి అబ్బాయి చెప్తుండు. మరి మనం చూసేద్దాం డ్యామ్ని. చాలా ఒడిపోతాయి. ఇప్పుడు సాయంత్రం వస్తా 6 గంటలకు వస్తాడో, ఎన్ని గంటలకు వస్తాడో. అదే ఇందులోకి ఒక అతను చచ్చిపోండి కదండి మూతుకు. అదే దానికోసం తలుపులు వేసండి బయట. అది వచ్చే వాళ్ళు కూడా పడిపోతుంది, చూసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. అడిగైతే జారిపోతాం. అవునవును, వెళ్ళకపోతున్నాం. అది లొకేషన్ కింద బాగానే ఉంటుంది. అంటే ఎప్పుడు రాలేదు కదా, మాది ఇదే చింతూరు మండలమే, ఇక్కడే మంది. అక్కడ పొల్లూరు వరకు ఎప్పుడెప్పుడు వస్తాం, ఇటు రాలేదు, పక్కనే అని చూసి వెళ్దామని వచ్చాను. డొంకరాయి వెళ్తే బాగుంటుందండి. డొంకరాయి 7 కిలోమీటర్లు కానీ మన 12 గేట్లు, ఇది 6 గేట్లే. పెద్ద ఆనకట్టు 30 ఎంత సీలేరు ఉంది. ఇందులో పుష్ప మూవీలో చూపించారు కానీ మేము ఇందులోనే చూపెట్టారు. అది చాలా పెద్ద ఆనకట్టు అండి, పెద్దది. అది చూడాలండి, చూస్తే డామ్ అది చూడాలి కానీ తూరేగలట్టి ఏం లేదు. మూవీలో చూపించారుగా ఈ డ్యామ్ ఇలా ఉంటుందని చూపిద్దామని. ఇది పోలవరం జిల్లానేగా, ఇది పోలవరం మనది ఒకటే మొత్తం. అంటే మేమేంటంటే మన లొకేషన్ ని మనం చూపిస్తే ఇంక బాగుంటది కదా అని. డొంకరాయి కూడా ఇందులోనేనా? దీనికంటే చాలా పెద్దది, 30 కిలోమీటర్ల దూరంలో నేను ఆనకట్టు ఉంటది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్ల నుంచి దగ్గరే, డామ్ మీదకే. వెళ్ళి ఒక మోటార్ సైకిల్ తిన్నకి 10 నిమిషాలు తీసుకుని అంటే ఇప్పుడు కాదు, మేము వెళ్ళి వచ్చాం, అన్నయ్యని తీసుకెళ్ళండి. తాళాలు ఉట్టిపోతాం. అదే తాళం లేదు. చూడండి ఒకసారి డ్యామ్ అయితే. పుష్ప మూవీలో ఎర్రచందనం ఆపే డ్యామ్ ఇది. మరి ముందెళ్ళి చూద్దాం. ముందు ఇంకా పెద్ద డ్యామ్ ఉందంట డొంకరాయి సైడ్.
ఇది కూడా సేమ్ రెండు ఒకటే కానీ అది పెద్దదంట. చాలా పెద్దదండి, రెండు ఒకటేగా కానీ అది పెద్దది. చాలా పెద్దది. అక్కడ వెళ్ళి చూద్దాం, అక్కడ చూపిస్తాము. మరి అందులో ఏమైనా మూవీ తీసారా? అందులో ఈ పుష్పాలు అందులో ఏం తీయలేదు, ఇదే తీశారు. ఇదే తీసారా? మన ఏదో ఇంకో సినిమా తీశారండి ఇక్కడ. అందులోనా? దామంతా ఈ మన పొల్లూరులో ఈ రవితేజ తీసారంటగా ఇరుముడి, డొంకరాలు తీశాడండి అదే. అది కూడా. ఆ. ఓకే ఓకే, అక్కడ కూడా చూపిద్దాం. ఇప్పుడు మేము వెళ్తున్న లొకేషన్ డొంకరాయ్ అన్నాం కదా, డొంకరాయ్ విలేజ్ని దాటి మేమైతే కొండ ఎక్కుతున్నాం. కొండల మధ్యలో డ్యామ్ ఉంది కాబట్టి కొండల్లో ట్రెక్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ చూడండి, ఇది మన ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలంలోనే ఉంది. ఈ డ్యామ్ అయితే చింతూరు మండలంలోనే అతిపెద్ద డ్యామ్ డొంకరాయ్ అని చెప్పవచ్చు. చూడండి, కొండల మధ్యలో ఈ డ్యామ్ అవుతుంది. ఇది ఏకంగా ఒక వాగుని అయితే కట్టేశారు మనోళ్ళు. చూడండి, చుట్టూ కొండలే, కొండల మధ్యలో డ్యాము చూడండి. అలాగే వెనక లొకేషన్ కూడా చూపిస్తాం, ఒకసారి చూడండి. సరే తీసుకుని ఇంకొకటి, ఈ డ్యామ్కి 12 గేట్లు. ఈ కాలువ అన్నారు దీన్ని, ఒక పెద్ద వాగే ఇది. చూడండి, వెనక కొండలు మొత్తం చుట్టూ, వెనక విలేజ్లో అక్కడక్కడ ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్, వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా. నేను ఇప్పుడు చూపించిన అన్ని లొకేషన్స్కి ఎలా రావాలి ఏంటనేది ఒక ఫుల్ వీడియో అడ్రస్తో సహా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.